దశం భాగము దశం భాగం దశం భాగం ధర్మశాస్త్రం రాకముందు అబ్రహం కూడా ఇచ్చాడు కదా. సో అబ్రహం కష్టపడి సంపాదించిన దాంట్లో ఇవ్వలేదు. యాకోబు స్మార్ట్ అనుకుంటా అండి మన ఇప్పుడున్న క్రిస్టియన్స్ కంటే. 10 కమాండ్మెంట్ లో దశం భాగం గురించి లేదు. దీన్ని ఇంగ్లీష్ లో స్ట్రాంగ్ డ్రింక్, దానికి హీబ్రూలో అంటే బీర్. బైబిల్ ప్రకారంగా దశం భాగం ఇచ్చేవాడు రిచ్ అవ్వాలి కానీ తీసుకునేవాడు రిచ్ అవ్వకూడదు. భాగం తీసేసి ఏ ఎస్ఐపిలోనో దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోండి. దశం భాగము దశం భాగం దశం భాగం ఈ దశం భాగాల మీద జనాల్ని పీక్కొని తిని రక్తం తాగేస్తా ఉన్నారండి పాస్టర్లు. అసలు దశం భాగం ఏంటి, దాని హిస్టరీ ఏంటి అనేది మొత్తం ఒకసారి నేను మీకు ఈరోజు దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. సో దశం భాగము ధర్మశాస్త్రం సంబంధించింది కదా. ఇప్పుడు మనం న్యూ టెస్ట్మెంట్ లో ఉన్నాము, మనం ఇవ్వకూడదు కదా ధర్మశాస్త్రం అని చెప్పేసి మనం ఎవరినైనా అడిగినాం అనుకో, వాళ్ళు ఏం చెప్తారంటే, వాళ్ళు చెప్పే మాట ఏంటంటే పాత నిబంధనలో కూడా ధర్మశాస్త్రం రాకముందు అబ్రహం కూడా ఇచ్చాడు కదా విశ్వాసంతో. సో ఇది ధర్మశాస్త్రానికి సంబంధించింది కాదు, ఇది విశ్వాసం కృపకాలంలో ఉన్నప్పుడు సంబంధించింది, విశ్వాసంతో అబ్రహాం ఇచ్చినప్పుడు దానికి సంబంధించింది అని చెప్పేసి వాళ్ళు కంక్లూజన్ ఇస్తారనమాట. సో దాని గురించి మనం ఈరోజు స్టడీ చేద్దాం. సో వాళ్ళు చెప్పేది ఏంటంటే అబ్రహాం దశం భాగం ఇచ్చాడని చెప్పేసి అంటాడు. సో అబ్రహాము దశం భాగము ఎప్పుడు ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు, ఎలా ఇచ్చాడు అనేది మనం ఒకసారి చూద్దాం. వెళ్దాం. ఆది కాండము 14వ అధ్యాయము ఒకసారి చూద్దాము. ఆది కాండము 14వ అధ్యాయము 20వ వచనంలో ఏముంటుందంటే, యాక్చువల్లీ వాళ్ళ కజిన్ ని వాళ్ళ సామాన్లు మొత్తం అంతా ఒక వేరే రాజు వచ్చేసి వాళ్ళని కొల్లగొట్టి తీసుకుని వెళ్తాడు అనమాట. సో అయితే అబ్రహాం ఏం చేస్తాడంటే, ఈయన సైన్యాన్ని, ఈయన జనాల్ని తీసుకుని వెళ్ళి వాళ్ళతోటి యుద్ధం చేస్తాడండి. వాళ్ళతో యుద్ధం చేసేసి వాళ్ళు కొల్లగొట్టిన దోపుడు సొమ్ము మొత్తాన్ని అంతటిని కూడా మరలా తీసుకొని వస్తాడండి. తీసుకొని వస్తున్నప్పుడు మెల్కీజెదెకుకి ఎదురవుతాడు. మీరు 18వ వచనంలో నుంచి చూస్తే, మరియు షాలెం రాజు అయిన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకుని వచ్చును, అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకును భూమికి సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. సో ఎన్నిట్లో ఇచ్చాడంటే, ఇంగ్లీష్ బైబిల్లో క్లియర్ గా ఉంటుంది, ఆ లూట్ చేసిన ప్రతి దాంట్లో 10వ వంతు మెల్కీసెదెకు ఇచ్చాడండి. సో అబ్రహాం కష్టపడి సంపాదించిన దాంట్లో ఇవ్వలేదండి, ఆయన కొల్లగొట్టుకొచ్చిన ఆ సొమ్ములో నుంచి తీసుకొని 10వ భాగం ఇచ్చాడండి. సో అలా అయితే ఇంకా నాది క్వశ్చన్ మీకు అర్థమై ఉంటది ఏంటండి. సో నెక్స్ట్ థింగ్, యాకోబు ఇస్తాడు. యాకోబు ముందే కమిట్మెంట్ తీసుకుంటాడు. అంటే ఏమిటంటే, అది చూపిస్తాను. 28 21 నుంచి 22వ వచనంలో ఏముంటుందంటే, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడేయండి. నేను వెళ్ళుచున్న ఈ మార్గములలో నన్ను కాపాడి తినటకు ఆహారమును, ధరించుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమును, మరియు నీవు నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించినని మొక్కుకొనేను. యాకోబు ఎలా ఇస్తున్నాడండి? యాకోబు అంటున్నాడు, నువ్వు నాకు కావాల్సినవి అన్ని నాకు ప్రొవైడ్ చేస్తే అప్పుడు ఫస్ట్ నువ్వు నాకు దేవుడిగా ఉంటావు, ఐ విల్ యాక్సెప్ట్ యాజ్ ఎ గాడ్. ముందు నువ్వు నాకు అన్ని ఇస్తే. అండ్ సెకండ్ థింగ్, నాకు ఇచ్చిన తర్వాత నేను దాంట్లో నుంచి నీకు 10వ వంతు ఇస్తాను అని చెప్పాడు. సో యాకోబు కొంచెం స్మార్ట్ అనుకుంటా అండి మన ఇప్పుడున్న క్రిస్టియన్స్ కంటే. నేను అనుకుంటున్నా ఇది మంచి ఆలోచనలో మంచి స్మార్ట్ గా ఉండి డీల్ క్రియేట్ చేసేసుకున్నాడు. ముందు నాకు ఇవ్వు, తర్వాత నేను నీకు ఇస్తాను అని చెప్పేసి. కానీ ఇప్పుడున్న క్రిస్టియన్స్ ఎలా చేస్తారండి? ఓకే, దీని గురించి మనం వెళ్దాము. సో తర్వాత నీకు అది కమాండ్మెంట్స్ మోషే ధర్మశాస్త్రంలో 10వ భాగం ఇవ్వాలని చెప్పేసి అది ఒక ఆచరణగా వచ్చింది. అది కూడా ఎవరికి ఇవ్వాలి? లేవీయులకి ఇవ్వాలి. లేవీయులకి ఎందుకు ఇవ్వాలి అనేది కూడా దానికి ఒక హిస్టరీ ఉంది. ఎందుకంటే వాళ్ళకి స్వాస్థ్యం ఇవ్వలేదు. ఈ 12 గోత్రాల్లో ఉన్న వాళ్ళందరికీ స్వాస్థ్యం ఇచ్చినప్పుడు ఈ లేవీయులు ఓన్లీ దేవుని సేవ కోసం అని ఏర్పరచుకొని, దేవుడు ఆయన ఆ గుడారంలో దేవుని యొక్క యాజకులుగా ఉండి సాక్రిమెంట్ లో రిచువల్స్ ఇవన్నీ చేయడానికి ఆయన ఆ యొక్క
ఆ గోత్రాన్ని ఎంచుకున్నాడు. సో ఆ గోత్రాన్ని ఎంచుకున్నప్పుడు వాళ్ళకి ఇంకా ఏ పని చేయడానికి లేదు, ఆస్తి లేదు, ఏం లేదు. కాబట్టి ఏం చేశాడంటే, మీరు వాళ్ళకి ఆస్తులు ఏం లేవు, మీకు ఆస్తులు ఉన్నాయి కాబట్టి మీరు వాళ్ళకి ఇవ్వండి దశమ భాగం, ఎందుకంటే వాళ్ళు కూడా సమానంగా ఉండాలని చెప్పేసి. ఇదే కొత్త నిబంధనలు కూడా అపొస్తలుల కార్యంలో జరిగింది. నేను చెప్తాను మీకు దాని తర్వాత ఏ విధంగా మ్యానిపులేట్ చేస్తారు ఈ క్రిస్టియన్ పాస్టర్స్ అనేది నేను చెప్తాను నేను మీకు. సో ఈ యాకోబు లాగా మనం కూడా స్మార్ట్ గా ఉంటే బాగుంటుంది. ఓకే, నెక్స్ట్ థింగ్. తర్వాత ఒకవేళ ఓకే, పాత నిబంధనలు అర్థము ముందు పాత నిబంధన క్లియర్ చేయాలి. ఒకవేళ మీరు ధర్మశాస్త్రాన్ని పాటించేవారు అయితే 10 ఆజ్ఞలు పాటించాలి. ఎందుకంటే దశంభాగం అనేది లాకు సంబంధించింది. ఈ దశంభాగాన్ని కూడా కొత్తిమీర, పుదీనా, మీ కూరగాయలు, మీ సామాన్లు అన్నిట్లో నుంచి ఇవ్వాలి దానికి 10వ భాగం. ఓన్లీ డబ్బులు ఒకటే కాదు. అండ్ నెక్స్ట్ థింగ్, అది ఇది ఎక్కడ 10 ఆజ్ఞల్లో లేదండి దశంభాగం ఇవ్వాలనేది. మీరు జాగ్రత్తగా చదివితే ఈ 10 ఆజ్ఞల్లో దశమ భాగం గురించి లేదు. ఇన్ఫాక్ట్ 4వ కమాండ్మెంట్ లో సబ్బాత్ గురించి ఉంటుందండి. సబ్బాత్ దినాన్ని ఫాలో అవ్వాలని చెప్పేసి. ఎవరైతే దశంభాగం గురించి మాట్లాడుతున్నారో నేను వాళ్ళకి చెప్తా ఉన్నాను, ఒకవేళ మీరు దశంభాగం ఇవ్వాలి ధర్మశాస్త్ర ప్రకారంగా, మేము ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతామని అనుకునే వాళ్ళు సబ్బాత్ దినాన్ని కూడా కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఇది 10 ఆజ్ఞల్లో ఒక ముఖ్యమైన ఆజ్ఞ. ఇది చాలా ముఖ్యమైన ఆజ్ఞ. ఇది అది ఈయన పాటించకపోతే ఏం జరుగుతుందో కూడా నేను మీకు చదివి చూపిస్తాను. సరే, సంఖ్యాకాండం తీయండి. 15వ అధ్యాయము 32 నుంచి 38 వరకు మనం చూసుకుంటే, 32 నుంచి 36 వరకు చూసుకుంటే, సబ్బాత్ దినాన ఒకడు పుల్లలు ఏరుకుంటూ ఉంటాడు. పుల్లలు ఏరుకుంటూ ఉంటే అది కొంతమంది తీసుకొచ్చేసి మోషే దగ్గరికి తీసుకొస్తారు. ఎందుకంటే ఆ రోజు పని చేయొద్దు అనే ఒక నియమము చాలా స్ట్రాంగ్ గా ఉంది అనమాట. సో అప్పుడు ఏం జరుగుతుందంటే, తర్వాత యెహోవా ఏం చెప్తాడంటే, వాళ్ళు తీసుకుని వచ్చి మోషే దగ్గరికి పెట్టినప్పుడు ఏమని చెప్తాడంటే, తర్వాత యెహోవా ఆ మనుషుడు మరణ శిక్ష నందవలెను, సర్వ సమాజము పాలెం వెలుపల రాళ్లతో వాని కొట్టి చంపవలనని మోషేతో చెప్పాను. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజము పాలెము వెలుపలకి వాని తీసుకొని పోయి రాళ్లతో వాని చావగొట్టాను. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, అంత ఇంపార్టెంట్ ఇది సబ్బాత్ దినాన్ని. పైగా 10 కమాండ్మెంట్ లో దశంభాగం గురించి లేదు, సబ్బాత్ గురించి. దీన్ని పక్కన పెట్టేస్తారు, దీన్ని ఫాలో అవ్వరు. కానీ దశంభాగాన్ని మాత్రం హైలైట్ చేసుకొని చెప్తారు. సో నేను అందుకు దాన్ని కంపేర్ చేయడానికి నేను చెప్తా ఉన్నాను. ఇది ఇంపార్టెంట్, దానికంటే ఇంపార్టెంట్ అయింది ఇది అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. అండ్ నెక్స్ట్ థింగ్, దశంభాగాల్లో చాలా రకాలుగా ఉన్నాయండి. కొన్ని మీకోసం ఖర్చు పెట్టుకొని తాగి ఎంజాయ్ చేసేటివి కూడా ఉన్నాయి. అది కూడా చూపిస్తాను. ద్వితీయోపదేశ ఖండము 14:26 లో ఉంటుందండి. అంటే వీళ్ళు అక్కడికి తీసుకోకపోయి, ఇది కూడా ఒక దశంభాగంలో ఒక రిచువల్స్. దాంతో ఏం చేయాలనేది దేవుడు చెప్తా ఉన్నాడు. చూడండి 26వ వచనంలో, ఎద్దులకేమి, గొర్రెలకేమి, ద్రాక్షారసములకేమి, మద్యమునకేమి నీవు కోరు దానికి ఆ వెండినిచ్చి అక్కడ నీ దేవుడైన యెహోవా సన్నిధిని భోజనం చేసి నీవును నీ ఇంటి వారును నీ ఇంటి నుండి లేవీయులను సంతోషింపవలను. లేవీలను విడవకూడదు, నీ మధ్యన వారికి పాలనైన స్వాస్థ్యం ఏమీ లేదు. సో మీరు నేను చదివింది సరిగ్గా అర్థం చేసుకోలేదంట. ఆ డబ్బును మీరు రూకల్ గా ఫారెన్స్ లాగా ఎక్స్చేంజ్ చేసేసుకొని మీరు ఏదైనా సామాన్లు తీసుకొని రావాలనుకున్నప్పుడు దేవుని సన్నిధికి, అవి మీరు అక్కడ అమ్మేసి డబ్బులు తీసుకుని ఆ డబ్బులతోటి మీరు ఎంజాయ్ చేయండి. ఏం చేయమంటున్నాడు? తినండి, తాగండి. దేనికి తాగమంటున్నాడో చూడండి. ద్రాక్ష రసమునకేమి, మద్యమునకేమి అని చెప్పేసి అంటే, మద్యం అంటే ఏంటండి? యాక్చువల్లీ ద్రాక్ష రసం అంటేనే వైన్, అది డ్రింక్. మద్యం అనేదని దీన్ని ఇంగ్లీష్ లో స్ట్రాంగ్ డ్రింక్ అని ఉంటుంది. దానికి హీబ్రూలో లిటరల్ మీనింగ్ ఏంటంటే బీర్, లేకపోతే వైన్, బీర్, లేకపోతే ఫెర్మెంటేజ్ అంటారు. దాన్ని ఏమంటారు? ప్రాసెసింగ్ చేస్తారు కదా, చేసి మద్యంలోకి మత్తు వచ్చేలాగా చేస్తారు కదా, స్ట్రాంగ్ డ్రింక్ అన్నమాట. దాన్ని కూడా మీరు తాగండి, ఎంజాయ్ చేయండి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇది నేను చెప్పట్లేదు, బైబిల్లో ఉంది, దేవుడు చెప్పినది అది అనమాట. సో ఇది ఇక్కడికి వస్తే, ఇక ఫైనల్ గా వీళ్ళు యూజ్ చేసి అటాక్ చేసే వచనం ఏదన్నా ఉందంటే మలాకి 3:10. మలాకి 3:10లో ఏం చెప్తారండి? చదువుదాం వినండి ఏం చెప్తాడు అనేది. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు
మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి, దీన్ని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశ వాకిలను విప్పి పట్టజాలంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. సో ఇది చెప్తాడు అనమాట. ఏంటంటే మీరు దశంభాగం ఇవ్వట్లేదు, అందుకే మీ పంటలు నాశనం అయిపోతున్నాయి, మీరు పురుగులు పడతా ఉన్నాయి, వాటినన్నిటిని నేను కొడతాను, మీరు నాకు దశంభాగం తీసుకొని వచ్చి శోధించిన ఎడల ఆకాశపు వాకిట్లను విప్పి మీకు పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మీ మీద కుమ్మరిస్తాను అని చెప్పేసి అంటున్నాడు. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది భోజనం గురించి, ఆహారం గురించి ఉందండి. మందిరంలో ఆహారం అని దానికి కూడా ఒక సపరేట్ డిపార్ట్మెంట్ ఉంది. సో దానికోసమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళు దీన్ని పట్టుకుని డబ్బుల గురించి, దశంభాగం గురించి చెప్తారనమాట. ఓకే, చెప్పారు అనుకో, కానీ ఇక్కడ ఏం రాసింది దశంభాగంలో? ఇక్కడ ఏం చేసింది? తీసుకుని వచ్చి మీరు నన్ను శోధించిన యెడల ఆకాశపు వాకిట్లను నిప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మీ మీద కుమ్మరిస్తానని. నేను అడుగుతున్నాను, ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు దశంభాగం ఇస్తున్నావు, నువ్వు ఏమంటావు, నమ్మకంగా ప్రతి నెల నువ్వు దేవునికి ఇస్తున్నావు, ఓకే, కానీ ఎప్పుడైనా నీకు ఇలా జరిగిందా? ఆకాశపు వాకిట్లను నిప్పి పట్టజాలనంత అంటే ఇంకా నీవు ఇంకా వద్దు బ్రో, నా వల్ల కాలేదు, ఓవర్ఫ్లో అవుతుంది, ఎలాగైతే దావీదు అంటాడో నా గిన్నె నిండి పొర్లుచున్నది అని చెప్పేసి అంటాడు. ఆ విధంగా ఆశీర్వదింపబడ్డావా ఎప్పుడన్నా? నువ్వు దశంభాగం ఇచ్చావు కదా, నీకు ఇలా ఎప్పుడైనా జరిగిందా? జరగలేదు, జరగదు కూడాను. ఎందుకంటే అలా మ్యానిపులేట్ చేసి ఈ వచనాన్ని వాళ్ళు చెప్తారనమాట. ఇన్ఫాక్ట్ నీకు జరగదు, కానీ నువ్వు ఇచ్చే పాస్టర్కి జరుగుతుంది. ఆయన బ్లెస్ అయిపోతాడు, ఆయనకు పట్టజాలంతో విస్తారమైన వస్తూనే ఉంటాయి ఆయనకి. మీరు ఇస్తా ఉంటారు, ఆయన తీసుకుంటాడు, ఆయన గ్రో అవుతా ఉంటాడు, కానీ మీరు అదే స్టేజ్ లో ఉంటాడు అనమాట. ఇలా జరుగుతా ఉంది, ఇలా మ్యానిపులేట్ చేస్తా ఉన్నారు అనమాట ఈ వచనం. సో బైబిల్ ప్రకారంగా దశంభాగం ఇచ్చేవాడు రిచ్ అవ్వాలి, కానీ తీసుకునేవాడు రిచ్ అవ్వకూడదు. కానీ ఇక్కడ మనకు రివర్స్ జరుగుతా ఉంది. ఇచ్చేవాడు అలాగే ఉన్నాడు, కానీ తీసుకునేవాడు మాత్రం రిచ్ అయిపోతా ఉన్నాడు. నెక్స్ట్ ఇప్పుడు కొత్త నిబంధనలకు వచ్చేస్తే ఒక స్టోరీ ఉంటుంది. అన్ని రెఫరెన్స్లు అన్ని నేను చెప్పలేను, కానీ ఒక స్టోరీ ఉంటుంది. ఒక స్టోరీలో ఒక విధవరాలు వచ్చి ఆమె 2 కణాలే వేస్తుంది అనమాట. మిగతా వాళ్ళందరూ చూసి ఆమె నవ్వుతుంటే ఏసై అక్కడే ఉండి చూస్తూ ఉంటాడు అనమాట. ఏసై ఏమంటాడు తెలుసా? ఆమెను నువ్వు తక్కువ ఇచ్చినావు అనలేదు, లేకపోతే శబాష్ నువ్వు బాగానే ఇచ్చావని చెప్పేసి అనలేదు. ఆమెతో ఏం కన్వర్సేషన్ జరగలేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళని తిడుతూ ఉన్నాడు. వాళ్ళని మీరు ఇట్లా లాక్కుంటున్నారు వీళ్ళ దగ్గర కూడా అని చెప్పేసి అన్నట్టు ఆ ఉద్దేశంతో వాళ్ళని తిడుతూ ఉన్నాడు. ఆమెనే ఎక్కువ ఇచ్చింది అని చెప్పేసి అంటున్నాడు. కానీ మనలో టెస్ట్ మనీస్ చాలా ఘోరంగా ఉంటాయి. ఏదో తిన్నికి లేకపోయినా నేను దశంభాగం వేసి ఇచ్చాను, దేవుడు నన్ను ఆశీర్వదించాడు. దేవుని ఆశీర్వాదం అలా ఉండదండి. మీరు బైబిల్ తెలియక మీరు అలా మాట్లాడుతూ ఉన్నారు. అండ్ మీరు చదవక, మీరు వాళ్ళు చెప్పిన మాటలు నమ్మేసి మీరు అలాగా గుడ్డివారిగా, చెవిటివారిగా అలాగా నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు అనమాట. సో అలా ఏ విధంగా చెప్పదు అనమాట. అండ్ కొత్త నిబంధనలో అపొస్తలుల కార్యాలని మళ్ళీ అది ఒకటి కోట్ చేస్తారు. ఏం చేస్తారంటే అననీయ సప్పీరా అనే వాళ్ళు ఇవ్వకుండా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడిని శపిస్తాం అని చెప్పేసి వాళ్ళు చెప్తే అప్పటికప్పుడే వాళ్ళ రక్తం కక్కుని అక్కడ చచ్చిపోతారు అనమాట. ఇలా భయపడతా ఉంటారు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళు ఇచ్చిన ఉద్దేశం వేరండి. వాళ్ళు ఏ ఉద్దేశంతో ఆ డబ్బులను తీసుకోమన్నారంటే, వాళ్ళు అక్కడ తర్వాత జరిగింది ఏంటంటే ఆ డబ్బులన్నిటిని తీసుకొని ఆ ఆస్తినంతటిని అందరికీ సమానంగా పంచారండి. ఏ చర్చ్ అయినా హిస్టరీలో అలాగా చర్చ్ మెంబర్స్ కి అందరికి సమానంగా అందరు ఒక్కలాగే ఈక్వల్ గా ఉండాలని చెప్పేసి ఆ తీసుకున్న డబ్బులు తీసుకొని అలా ఆస్తులు పనిచేసి వాళ్ళకి ఇచ్చేసారండి. అందరు ఈక్వల్ గా ఉండాలని ఎక్కడ ఉండదు, ఎక్కడ జరగదు. సో ఇవన్నీ ఆ కాంటెక్స్ట్ చదవండి. ఆ ఒక్క వచనం మాత్రమే వాళ్ళు చదివేసి మీకు వినిపించేసి మిమ్మల్ని భయాందోళనకు గురి చేసి ఆవేదనకు గురి చేస్తూ ఉంటారు. మీరు దాని పైన ఏంటి, దాని కింద ఏంటి, అసలు ఎందుకు చెప్పబడ్డది అని చెప్పేసి ఆ కాంటెక్స్ట్ మీరు చదివితే మీకు అర్థమైపోతుంది అనమాట. సో చాలా మంది ఇలాగా అమాయకులు అయిపోయి వెళ్తా ఉన్నారు. సో ఒకవేళ నువ్వు పాత నిబంధనకు కొత్త నిబంధనలు ఎక్కడ దశంభాగం గురించి మెన్షన్ చేసలేదు. ఇట్స్ అబౌట్ అవర్ జాయ్ అంతే. మనకు ఉన్న దాంట్లో నుంచి నువ్వు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. ఆయనకు డబ్బు అవసరం లేదు, దేవునికి అవసరం లేదు. సో ఈ విధంగా మ్యానిపులేట్ చేస్తా ఉన్నారు. సో జాగ్రత్త పడండి. అండ్ నెక్స్ట్ థింగ్, నా ఫైనల్ కంక్లూజన్ నేను ఏం చెప్పబడాలంటే ఒక సలహా ఇస్తాను మీకు. మీరు దశంభాగం ఇస్తున్నారు కదా, దానికంటే దశంభాగం తీసేసి ఏ ఎస్ఐపిలోనో దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోండి, ఫ్యూచర్ లో మీకు ఉపయోగపడుతుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, రేపొద్దున మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఏం చేస్తారంటే మీ పాస్టర్ చెప్తే వాళ్ళు ప్రేయర్ చేద్దాం అంటారు, అంతే. ప్రేయర్ చేద్దామండి అంటారు, మీకు డబ్బులు ఫైనాన్షియల్ గా హెల్ప్ చేయరు మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే. కానీ వాళ్ళకి ప్రాబ్లం వస్తే మాత్రం మీరు డబ్బులు ఇవ్వండి, డొనేషన్ చేయండి, మనకి ఇది అవసరం ఉంది, కార్ కావాలి, మైక్ కావాలి, చర్చ్ బిల్డింగ్ కావాలి,
ఆ వీటన్నిటి వాళ్ళ సొంత ఇల్లు కావాలి, ట్రావెలింగ్ కావాలి, వీటన్నిటికి వాళ్ళు మీ దగ్గర డబ్బులు అడుగుతారు. కానీ మీ దగ్గరికి ప్రాబ్లం వచ్చేసరికి వాళ్ళు ఏమంటారంటే ప్రేర్ చేద్దాం అంటారు, అంతే, హెల్ప్ చేయడు. సో ఆలోచించండి, కామన్ సెన్స్ తో ఆలోచించండి. డబ్బు తీసుకుని ఎస్ఐపిలోనే దేంట్లోనే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, మీకు ఉపయోగపడుతుంది ఫ్యూచర్ లో. అర్థం చేసుకోండి. బైబిల్ లేదా బైబిల్ చదవండి. నేను చెప్పింది తప్పైతే బైబిల్లో ఉంటే చదవండి, బైబిల్ చూసి చెప్పండి. అలా ఎక్కడ లేదండి. అపోస్తులు చేసినదంతా కూడా అందరూ సమానంగా ఉండాలని ఈక్వల్ గానే పెట్టారు. ఇన్ఫాక్ట్ పౌల్ బేరాలు కొట్టుకుంటూ బతికాడు, డబ్బులు అడుక్కోలేదే ఆయన. నాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి ఎక్కడ చెప్పలేదే, ఎవరైనా అడగలేదే. సో దయచేసి కళ్ళు తెరవండి, వినండి, దురద చెవులు గల వారిలాగా ఉండకండి. బైబిల్లో ఏముందో అదే చదవండి, అదే ఫాలో అవ్వండి.